శివాయ గురవే నమః శివాయ గురవే నమః శివాయ గురవే నమః సానందమానందవనే వసంతం ఆనందకందం హతపాపవృందం వారాణసీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే విశ్వేశం మాధవం దుండిం దండపాణించ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవా శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవా హే నాథ నారాయణ వాసుదేవా హరి హరి శ్రీకృష్ణ గోవింద హరే మురారే హరే మురారే మధుకైటభారే 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 జయ గోపాల కృష్ణ భగవాన్ కీ రాధా మాతకు రుక్మిణీ దేవి కీ సత్యభామా మాతకు గర్గాచార్యుల వారికి వ్యాస భగవానునకు సుఖయోగీంద్రులకు శృతుల వారికి భాగవత గ్రంథమాతకు భక్తాగ్రగణ్యులకు దివ్యాత్మ స్వరూపులారా తల్లులారా తండ్రులారా ప్రధానంగా ఈ దివ్యమైనటువంటి క్షేత్ర దేవతకు ఇక్కడే అధివసించి ఉన్న ఈ నగర రూపమైనటువంటి విశ్వనాథుని దివ్య చరణారవిందములకు
విశాలాక్షికి, అన్నపూర్ణమాతకు, కాలభైరవునకు, దండపానికి, డుండి గణపతికి, సాక్షి గణపతికి, తదితర సకల దేవతాగణము యొక్క పాదపద్మములకు శతకోటి వందన సమర్పణం చేస్తూ ఉభయ జగద్గురువుల యొక్క పాదపద్మములకు ప్రణమిల్లుతూ బ్రహ్మానంద సరస్వతీ స్వామి వారి దివ్య చరణారవిందములకు మోకరిల్లుతూ శ్రీమద్భాగవత గాథ గర్గ సంహిత శ్రవణం చేయడానికి వస్తూ ఉన్న తల్లులకు, తండ్రులకు ఆ దేవదేవుడైన జగన్నాథుని దివ్య ఆశీస్సులు కలగవలసిందిగా కోరుకుంటూ ఈరోజు ఉదయం మన ప్రవచన ప్రయాణంలో కృష్ణ పరమాత్మ యొక్క లీలలు చెప్పుకున్నాం. అనేకములైనటువంటి లీలలు, ఒకరు కాదు, ఇద్దరు కాదు. ఎంతమంది రాక్షసులు వస్తే అంతమందిని సంహరించారు. అనేకములుగా ఆ గోపకాంతలను తరింపజేయడానికి వారి వారి ఇండ్లకు వెళ్ళి వాళ్ళ వద్ద ఉన్నటువంటి పాలు, పెరుగు, వెన్న, నెయ్యి ఇవన్నీ స్వీకరిస్తున్నారు. దేనికోసం స్వీకరిస్తున్నారయ్యా అంటే ఆ ఉన్నటువంటివన్నీ కూడా పొద్దున చెప్పుకున్నాం కదా. ఏమని చెప్పారు? ఆవిడ వచ్చి ఆ యశోదమ్మకు ఏమని రిపోర్టు చేశారండి వాళ్ళు? ఓయమ్మ మీ తనయుడు మా ఇండ్లను పాలు పెరుగు మన నీడమ్మ. జాగ్రత్తగా విందాం. పోతన గారి ఈ పద్యం చెప్పింది. అయితే ఈ పద్యానికి ఓ దివ్యమైనటువంటి భావం ఉన్నదండి. సర్వసాధారణంగా మనం పైన చూస్తే ఏం కనబడుతుంది అంటే, మా ఇంట్లో ఉన్న పాలు పెరుగు బతకనివ్వట్లేదమ్మా, మేము ఎక్కడికైనా ఇంకో చోటికి పోయి బతుకుతాం, ఈ పాలు పెరుగు అమ్ముకుని ఇక్కడ ఉండలేము. మాయన్నల సురభులాన, మా వాకిట్లో ఉండేటువంటి గోవుల మీద ఆన ఒట్టు వేసి చెబుతున్నాం, మేము ఉండలేము, వెళ్ళిపోతున్నాం. మొత్తం అంతా తినిపోతున్నాడు. ఏం అమ్ముకుంటాం, ఎట్లా బ్రతుకుతాం, మేము ఏం చేయాలి? ఇదే కదండి వాళ్ళు అన్నది. అవునా కాదా? మాట్లాడలేమండి. ఖచ్చితంగా అవును. కానీ కాదట. ఏమి కాదు. ఓయమ్మ మీ తనయుడు మా ఇండ్ల పాలు, అంతవరకు ఆపాలట. పాలు పెరుగు మన నీడమ్మ అని కాకుండా మీ తనయుడు మా ఇండ్ల పాలు. ఇక్కడ పాలు అంటే భాగము అని అర్థం, వంతు అని అర్థం. మీ పాలు ఎంత వచ్చిందండి అని అడుగుతూ ఉంటారు కదండి ఆస్తి పంపకంలో. కనుక ఇక్కడ పాలు అంటే అర్థం ఏమిటి? భాగం. మీ అబ్బాయి మా ఇండ్ల పాలు, మా ఇంటికే భాగం, ఇక్కడే ఉండాలి వాడు, ఇక్కడే పెరుగు, ఇక్కడే పెరగాలి వాడు. అర్థమైందా? మనన్ ఈడు. మనుట అంటే ఉండుట అని అర్థం, జీవించుట అని అర్థం. ఈడు తగినవాడు అని అర్థం. మా ఇళ్లల్లోనే అతడు జీవించి ఉండడానికి తగినవాడు, మీ ఇంట్లో ఉండడానికి తగినవాడు కాదు. ఎవరు అడుగుతున్నారు ఈ మాట? గోపికలు అడుగుతున్నారు. అర్థమైందా అండి? ఎటకైనా పోయి బ్రతికెదమమ్మ, వాడిని వదిలిపెట్టి ఇంకో చోటికి ఎక్కడికైనా వెళితే మేము బతుకుతామా? ఎవరు అడుగుతున్నారండి ఈ మాట? గోపికలు అడుగుతున్నారండి. ఏమి భావాలని! ఆ భగవంతుని పట్ల జీవుడికి ఉండవలసినటువంటి భావయోగం ఏ జీవుడికైనా. ఎటువంటి సంబంధం అంటే విడరాని సంబంధం. ఈ సంబంధం ఎక్కడి నుంచో వాడు వస్తే ఉండేది కాదు, మన లోపలే ఉన్నాడు. ఏ రూపంతో ఉన్నాడు వాడు? ఆత్మరూపంతో ఉన్నాడు. ఈ ఆత్మయే నేను అనేటువంటి విషయాన్ని ఎప్పుడైతే గుర్తించగలుగుతామో, ఈ శరీరాన్ని నేను కాదు అని ఎప్పుడైతే తెలుసుకోగలుగుతామో, అప్పుడు మాత్రమే ఆనందం కలుగుతుంది. ఆ ఆనందం కూడా ఎక్కడి నుంచి వస్తుందని చెప్పుకున్నాం మనం? మన నుండే వస్తుంది. కనుక మీ అబ్బాయి మా ఇండ్ల పాలు, మా దగ్గరే ఉంటాడు వాడు, మా ఇంట్లోనే పెరుగుతాడు, మా ఇంట్లోనే ఉండడానికి తగినటువంటి వాడు ఎక్కడో ఇంకో చోట ఉండడానికి తగినవాడు కాదు. మేము ఒట్టు వేసి చెబుతున్నామ్మా, మా ఎన్నల సురభులానా, మేము ఎక్కడికి వాడిని పంపం. ఇది ఆ గోపికల యొక్క దివ్యమైనటువంటి తత్వం. అంతేగాని వాడిని వదిలిపెట్టి మేము బతకగలుగుతామా? మేము ఉండలేమమ్మా. వాడు ఖచ్చితంగా ఉండి తీరవలసిందే. అంతగా
ఆ పుట్టిన చోటు నుంచి పుట్టిన వెంటనే అక్కడ నుంచి కథలు ఇక్కడికి వచ్చి ఎందుకు పెరుగుతున్నాడంటే ఈ గోపికాయూధములకన్నిటికీ కూడా ఏం కల్పించాలి అనుకున్నాడు? మోక్షమును కల్పించాలి. కనుకనే ఆ మోక్ష దేవత ఇప్పుడు ఎవరి దగ్గరికి రావాలి? వాడి దగ్గరికి రావాలండి. ఎక్కడికి? నేను ఆ వృషభానుడు చెప్పాడు, నాకేం అభ్యంతరం లేదయ్యా, నేను పెళ్లి చేయిస్తాను, నువ్వే చేయించవయ్యా అని కూడా చెప్పాడు. ఎవరితో చెప్పాడు? మనం పొద్దున అక్కడే ఉన్నాం, అవునా కాదా అంటే నువ్వే చేయించవయ్యా పెళ్ళి అని అడిగాడు. ఎవరు అడిగింది? వృషభానుడు అడిగాడు. వెంటనే గర్గాచార్యుల వారు చెప్పారండి, వెర్రివాడ, నేను చేయించే అర్హత లేదు. ఎవరు చేయిస్తారు ఆ వివాహము అంటే సాక్షాత్తు చతుర్ముఖుడైనటువంటి బ్రహ్మదేవుడే చేయి. అది కూడా ఎలా జరగాలి? రహస్యంగా జరగాలి. సామాన్యమైనటువంటి వివాహం అయితే ఓ పెద్ద పందిరి వేస్తాం, లేదా కళ్యాణ మంటపాలు మాట్లాడతాం, బాజా భజంత్రీలు, వీడియోలు ఇవన్నీ చేయించే పురోహితుడు ఉన్నా లేకపోయినా ఇవాటి రోజున వీడియో లేకపోతే పెళ్ళి మాత్రం జరగదు. వాడికి ఖాళీ లేకపోతే ముహూర్తం మార్చుకుంటారు తప్ప వీడియో వాడికి ఖాళీ లేకపోతే ముహూర్తం మార్చుకుంటారు. అంతేగాని అయ్యగారు లేకపోయినా పెళ్లి టేప్ రికార్డులు పెట్టి చేయించేస్తారు. కనుక కలి ప్రభావం చేత అనేకములైన వ్యవస్థలు చోటు చేసుకుంటున్నాయి. ఏం చేస్తాం? కానీ ఇక్కడ కృష్ణ పరమాత్మకు నీ కుమార్తెకు కూడా వివాహం జరిపించాలి అంటే ఎవరు జరిపించాలయ్యా? సాక్షాత్తు బ్రహ్మదేవుడు చాలా రహస్యంగా జరిపిస్తాడయ్యా. నీవు ముందు ఆ కుమార్తెను ఎక్కడికి పంపుతావు? వ్రజభూమికి పంపవయ్యా. ఎక్కడ జరుగుతుంది? ఆ యమునా నదీ తీరంలో భాండీరవనం అని ఉన్నదటండి. ఆ భాండీరవనంలో జరగాలట. భాండీరము అంటే ఏమిటో తెలుసునా అండి? ఏమిటి భాండీరం అంటే? మన హృదయమేనండి. ఎప్పుడు ఉడుకుతూ ఉండేదాన్ని భాండీరము అంటారు. ఎప్పుడు ఉడుకుతూ ఉండేదాన్ని. ఉడకటం అంటే ఆలోచించుట అని అర్థం. మన ఆలోచనలన్నీ ఎక్కడ పుడతాయి అంటే హృదయస్థానంలో పుడతాయి. ఏ ఆలోచన వచ్చినా అది మంచిది కావచ్చు, చెడ్డది కావచ్చు, లేదా ఆవేశానికి సంబంధించిందో, ఆక్రోశానికి సంబంధించిందో, దేనికి సంబంధించినప్పటికీ కూడా, విచార సంబంధమైనప్పటికీ కూడా ఆలోచనలన్నీ పుట్టేది ఎక్కడ అంటే ఇక్కడ కాదు, హృదయస్థానంలో పుడతాయి. ఆ అందుకనే అమ్మవారు అయ్యవారికి ఎక్కడ కూర్చుని ఉంటుందంటే హృదయంలో కూర్చుని ఉంటుందట. దేనికి ఇంకో చోట కూర్చోడానికి చోటు లేదా అంటే అసలు ఆలోచన యొక్క స్వరూపమే ఆ తల్లి. ఆ కారణం చేత ఆవిడ ఎక్కడ ఉంటుంది? హృదయస్థానంలో ఉంటుంది. వక్షస్థలంలో కాదు, గుండెల్లో మాత్రం ఉండదు. ఎక్కడ ఉంటుంది అంటే హృదయంలో ఉంటుంది. ఆ హృదయస్థానం ఎక్కడుందంటే కంఠ విలమునకు ధ్యానను పెడితే, నాభి నుంచి ఒక ధ్యాన పెడితే ఈ రెండు ధ్యానాలు ఎక్కడ సమస్థలంలో ఖండించుకుంటాయో అక్కడ హృదయస్థానం ఉన్నది అని పెద్దలు చెప్తారు. ఆ హృదయస్థానంలోనే ఆలోచనలన్నీ ఉత్పన్నమవుతాయి. ఆ ఆలోచనలకు ఉత్పన్న స్థానమునే భాండీరము అని అంటారు. కనుక కృష్ణ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి శక్తి రూపము ఎవరు అంటే అమ్మవారు రాధాదేవి. ఆ రాధాదేవి ఆ శక్తి స్వరూపమై పరమాత్మను చేరుకోవలసింది కూడా ఎక్కడ అంటే హృదయస్థానంలోనే చేరుకోవాలి. అందుకనే దాన్ని ఏ వనము అని పిలిచారు అంటే భాండీర వనము అని పిలిచారు. అక్కడ జరగాలి వివాహం. భాండీర వనం బృందావనానికి సమీపంలో ఉన్నది. సాక్షాత్తు బ్రహ్మదేవుడే వచ్చి జరిపిస్తాడయ్యా. ఏమండి, గోలోకధామం నుంచి భూమండలానికి వచ్చినటువంటి వాళ్ళు మీరందరూ కూడా, ఆ కృష్ణ పరమాత్మ కూడా గోలోకధామం నుంచే వచ్చాడు. పూర్వం ఉన్నవాడే ఇప్పుడు వచ్చాడు. పూర్వం ఉన్న నామాన్నే ఇప్పుడు మళ్ళీ పెట్టుకున్నాడు. అదే నామంతో లోకంలో పిలువబడుతున్నాడు. పూర్వం అతడు ఎవరిని శక్తిగా పొందాడో ఆ శక్తియే ఇప్పుడు భూమండలంలో అతనికి చేరవలసి ఉన్నది. అర్థమవుతున్నదా? ఊరికే అరుస్తున్నానా? ఆ శక్తియే చేరవలసి ఉన్నది. ఆ శక్తి ఇప్పుడు నీ భాగ్యవశం చేత నీ ఇంట ఉన్నదయ్యా. ఆయనకు చేరవలసినటువంటి శక్తి ఎవరి ఇంట ఉన్నది? నీ ఇంట ఉన్నది. పొద్దున మనం చెప్పుకున్నాం, ఈ ముగ్గురు కూడా అవ్యక్తమైనటువంటి దివ్యమైన స్థితిలో ఆవిర్భవించిన వాళ్ళే. తల్లి గర్భం నుంచి వచ్చిన వాళ్ళు కాదు. ముగ్గురు అప్పచెల్లెళ్ళు, అవునా కాదండి? పొద్దున్న రత్నమాల
కళావతి, మేనక. ఈ ముగ్గురు కూడా ఎవరిని పుత్రికలుగా పొందారు అంటే సాక్షాత్తు పరాత్పరి జగన్మాతనే పుత్రికలుగా పొందారు. ఇదిగో రాధాదేవిని ఈ కీర్తి అనబడేటువంటి ఆవిడ పొందింది. మేనకాదేవి పార్వతీమాతను పొందింది. ఆ జనక మహారాజు భార్య రత్నమాల ఆవిడ ఎవరిని పొందింది అంటే సీతామాతను పొందింది. ఈ ముగ్గురు కూడా జగన్మాతలే. ఆ జగన్మాతయే ఈ ముగ్గురు అప్పచెల్లెళ్లకు ఆవిర్భవిస్తే వాళ్ళు తల్లి గర్భం నుంచి కాక స్వయం జనితమైనటువంటి వాళ్ళు, దివ్యమైనటువంటి దేహం కలిగినటువంటి వాళ్ళు. కనుక ఆ రాధామాత సాక్షాత్తు అమ్మవారి స్వరూపమయ్యా, నీవు తీసుకువెళ్ళి అప్పచెప్పవయ్యా అన్నారండి. ఆవిడ ఎట్లా ఈ విధంగా అయ్యింది అని అడుగుతున్నారండి. అడిగితే ఇక్కడ కూడా మంత్రం చెప్పారు. మనం కృష్ణ పరమాత్మకు మంత్రం చెప్పుకున్నాం పొద్దున. కకారము, రుకారము, షకారము, నకారము, అకారము ఎన్ని ఉన్నాయి అని చెప్పుకున్నామండి? 5. ఇక్కడ చెబుతున్నారండి రకారం, ఆకారం, ఝకారం, అకారం. ఇక్కడ ఎన్ని ఉన్నాయండి? 4 ఉన్నాయండి. ఇప్పుడు ఈ రకారం వల్ల ఏం ఉద్భవిస్తుంది అంటే రమాదేవి ఇత్యుచ్యతే అన్నారు. రమాదేవి ఎవరు అంటే సాక్షాత్తు లక్ష్మీదేవియే రమాదేవి. కనుక రకారము ఎవరిని తెలియజేస్తున్నది మనకు అంటే లక్ష్మీదేవిని తెలియజేస్తున్నది. ఏమండి ఆ తరువాత ధకారం వల్ల ఏం తెలియజేస్తున్నది అంటే కేవలం ధరణ్యా ఉపస్థిత అని చెప్పారండి. ధరణి, ధర, భూదేవి యొక్క దివ్యమైనటువంటి లక్షణాన్ని తెలుపుతున్నది. ఆకారం వల్ల విరజ నది సూచింపబడుతున్నదటండి. విరజ అంటే పొద్దున మనం చెప్పుకున్నాం. విరజ అంటే ఏమిటండి? రజోగుణము అంటే కోరికలకు సంబంధించినది. విరజ ఏ కోరికలు లేనటువంటిది, నిర్మలమైనటువంటి తత్వము కలిగినటువంటిది. ఏ విచారం లేదు. విచారం ఎప్పుడు కలుగుతుంది? కోరికలు కలిగినప్పుడు విచారం కలుగుతుంది. అసలు ఏ కోరికలు లేని వాడికి విచారం ఏమున్నదండి? ఏ విచారము లేదు. హాయిగా నిశ్చింతగా ఉంటాడు వాడు. రాజుగారికి రాచపుండు వచ్చిందిట, ఏ విధంగానూ తగ్గటం లేదుట. చిట్ట చివరికి ఒక యతీశ్వరుడు వస్తే గొప్పవాడు, మహానుభావుడు, ఆయన అడిగారట, అయ్యా ఎన్ని రకాల వైద్యాలు చేయించినా తగ్గటం లేదండి, ఏ విధంగా తగ్గుతుందో తెలియటం లేదు అంటే దివ్య దృష్టితో చూసి ఆలోచించి పక్కపక్క నవ్వుకున్నట్ట ఆ యతీశ్వరుడు. నవ్వుకుని ఒక మాట చెప్పారు వాళ్ళకు ఉపాయం. ఏమని చెప్పారట? ఏ కష్టములు లేని వారు ఎవరు ఉన్నారో వాళ్ళు ధరించే వస్త్రం తీసుకొచ్చి ఈయనకి వెయ్యండి, ఈయన కష్టం పోతుందన్నారు. విన్నారా అండి? ఎట్లా పోవాలి ఈ వ్యాధి? ఏ కష్టములు లేని వారెవరైతే ఉన్నారో వాళ్ళు ధరించే వస్త్రం తీసుకొచ్చి వీరికి ధరింపజేస్తే ఈ వ్యాధి నశించును అని చెప్పారు. ఇప్పుడు వ్యాధి వచ్చింది ఎవరికి? రాజుగారికి వచ్చింది. ఆ కారణం చేత రాజుగారి దగ్గర అనేక మంది నౌకర్లు, చాకర్లు, భటులు వీళ్ళంతా ఉన్నారు కనుక వాళ్లకు ఆజ్ఞ జారీ చేశారు. వాళ్ళు దేశం మీద ప్రవర్తించారు. వెతుకుతున్నారు మొత్తం. అక్కడ ఎవరిని అడిగినా అసలు ఏ కష్టము లేని వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇక్కడ ఇంతమంది పెద్దలు కూర్చున్నారు, మాకు ఏ కష్టము లేదయ్యా అన్నవాళ్ళు చేయొద్దండి ఒక్కసారి. అసలు ఇక్కడ కూర్చోవటమే పెద్ద కష్టం రా నాయన. ఏం చెప్పమంటావు? చెప్పలేము, మేము కూర్చోలేము. నువ్వు అడిగితే సమాధానం చెప్పడం ఇంకో కష్టం రా. ఏం చెబుతాము? అన్నీ ఎన్నో కష్టాలు, ఏదో రకమైన కష్టం. ఎక్కడ తిరుగుతున్నా ఏ కష్టము లేనివాడు ఎవ్వరూ దొరకట్లా. పసివాడికి కూడా కష్టమే. అమ్మ పాలిపోలేదని కష్టం. అర్థమైందా అండి? ఎన్ని రకాల కష్టాలు. చిట్ట చివరికి ఒక ఉద్యానవనంలో ఒకడు పడుకుని ఉన్నాడు. వాడి దగ్గరికి వెళ్ళి అడిగారు, అయ్యా నీకు ఏమైనా కష్టం ఉందా? అస్సలు ఏమీ లేదయ్యా, ఇప్పుడు మీరు అడగడమే పెద్ద కష్టం అన్నాడు. ఇప్పటిదాకా నాకు ఏ కష్టం లేదు, ఇప్పుడు మీరు అడుగుతుంటే అసలు కష్టం అనేది ఒకటి ఉన్నది అనేది తెలుసు. నాకే కష్టం లేదు. అయితే నువ్వు ధరించే వస్త్రం ఇవ్వవయ్యా. ఆ వస్త్రాన్ని మేము తీసుకెళ్ళి మా రాజుగారికి ఇస్తాం, ఆయన వ్యాధి తగ్గిపోతుంది అంటే. ఒరే మీకు ఏమన్నా బుద్ధి ఉందా లేదా?
నాకు అది కూడా లేదురా, కనబట్టలేదా అందుకే నాకే కష్టం లేదురా. ఉన్న దగ్గర నుంచి అది నలిగిపోయిందనో, మాసిపోయిందనో, ఇస్త్రీ చేయాలనో, చిరిగిపోయిందనో ఏదో బాధ ఉంటుందిరా. అన్నీ వదిలేసిన వాడికి ఏ బాధ ఉండదురా. కనుక ఏ విధంగా మనం భావించగలిగితే కష్టం లేకుండా ఉండగలుగుతామో చెప్పాను. దేన్ని దృష్టిలో ఉంచరాదు. ఏది లభిస్తే యదృచ్ఛయా లాభ సంతుష్ట, ఏది లభిస్తే దాంతో తృప్తిగా జీవించు, ఆనందంగా జీవించు. నీకు దొరికిందే మహత్తరమైనటువంటి భాగ్యం అని ఒక నిధిగా నీవు భావించు. ఆ భావన చేతనే ఆనందం. అంతే తప్ప ఓ కిలోనో 2 కిలోలో ఆనందం కొనుక్కు తెచ్చుకోవడానికి కుదురుతుందా అండి? నీ భావన ద్వారా వస్తుంది ఆనందం. ఆ భావన పొందాలి. కనుక ఈ ఆకారము అనబడేటువంటిది దేన్ని తెలియజేస్తున్నది అంటే విరజా నది. విరజా నది లేకుండా రాధాదేవి ఉండే అవకాశం లేదు. ఆవిడ భూమండలానికి వెళ్ళాలి అంటే విరజా నది, యమునా నది, గోవర్ధనగిరి 3 లేకుండా నేను ఎట్లా పెడతాను అని కృష్ణ పరమాత్మను గద్దించి అడిగింది. వాటిని కూడా పంపించాడు మరి. అవునా కాదండి? కనుక తప్పనిసరిగా వచ్చి తీరవలసిందే, ఉండి తీరవలసిందే. ఆ కారణం చేత రాధ, రకార, ఆకార, థకార, అకారం ఈ 4 తత్వాలను తెలియజేస్తే ప్రధానమైనటువంటి తత్వం ఏదయ్యా అంటే రమాతత్వము, ధరాతత్వము. అప్రధానమైనటువంటి తత్వము యౌగికమైనది ఏదయ్యా అంటే విరజ, యమున. ఈ 2 దివ్యమైనటువంటి తత్వాలు మొత్తం 4 భావాలతో కలిసి రాధాదేవి. అసలు ఆరాధనాయోగ్యమైనటువంటి తత్వమే రాధటండి. ఇక్కడ ఆరాధన చేయుట అంటే బండెడు పూలు తీసుకొచ్చి వేయడము, లేదు అనేకములైన గ్రంథములు తెచ్చి అందులో ఉన్న మంత్రాలన్నిటితో సహస్రనామార్చన, ఖడ్గమాల ఇవన్నీ ఏవో చేసుకుని చేయటము ఇవి కాదట. ఆరాధన అంటే పరిపూర్ణమైనటువంటి హృదయ సమర్పణ. కొంత భాగాన్ని తను ఉంచుకుని కొంత భాగాన్ని భగవంతునికి ఇవ్వడం కాకుండా పరిపూర్ణంగా తనదంటూ ఏదీ లేని స్థితిలో భగవంతునికి సమర్పణ చేసేటువంటి హృదయ సమర్పణను ఏమని పిలుస్తారు అంటే ఆరాధన అని పిలుస్తారు. ఆ ఆరాధన అనబడేటువంటిది మనం ఎవరి దగ్గర నేర్చుకోవాలి అంటే రాధాదేవి దగ్గర నేర్చుకోవాలి తప్ప ఇంకా ఎవరి దగ్గర నేర్చుకునేటువంటి అవకాశం లేదు అని చెప్పారు. అంత దివ్యమైనటువంటిది ఆ రాధాదేవి. కనుక ఆ రాధాదేవితో ఈ విధమైన తత్వాన్ని పొందిన రాధాదేవితో కృష్ణ పరమాత్మ కలిసి ఉండటం, ఈ రెండింటినీ కలిపితే అది ఆ మంత్రం ఏమవుతుంది? రాధే కృష్ణ అవుతుంది, లేదా రాధా కృష్ణ అవుతుంది. ఈ రాధా కృష్ణ అనబడేటువంటిది ఈ 2 కలిపి ఉన్నటువంటి ఈ మంత్రం ఉన్నదే క్షిప్రమేవో మోక్షమాప్నువంతి అని చెప్పారు. ఎవరు అయితే దీన్ని సేవించగలుగుతారో, ఈ మంత్రాన్ని ఆరాధించగలుగుతారో, అనుష్ఠానం చేయగలుగుతారో వాళ్లకు క్షిప్రమేవ. ఆ రాధా ఉపాసకులు, రాధాకృష్ణ ఉపాసకులు గుంటూరులో ఒకరు ఉండేవారండి. బృందావనంలో ఆయన్ని అయ్యగారు అని పిలిచేవాడు. మీరు బృందావనం వెళ్ళినప్పుడు చూసి ఉండవచ్చు. వారు గుంటూరు వాసులు నాన్నగారు అని కూడా పిలుస్తూ ఉంటారు అందరూ ఆయన్ని. చాలా దివ్యమైనటువంటి రాధాకృష్ణ ఉపాసకులు వారు. ఇప్పుడు లేరు, వెళ్ళిపోయి దరిదాపుగా 2 సంవత్సరాలైంది. 2 సంవత్సరాల క్రితం వరకు బృందావనంలో ఉన్నారు. వారికి ఆశ్రమం ఉన్నది. తన ఇల్లు అన్నీ వదిలిపెట్టి ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు అక్కడ. అంత దివ్యంగా ఉండేటువంటి వారు నిరంతరం రాధాకృష్ణ జపం, నిద్రపోతున్నా కూడా రాధాకృష్ణ జపం చేస్తూ ఉండేవారండి. అంత దివ్యంగా. కనుక ఆ దివ్యమైనటువంటి మంత్రం సులభంగా ప్రసన్నుడవుతాడు, సులభంగా మనల్ని ప్రసన్నులను చేయగలుగుతారు. ఇవన్నీ ఎవరు చెప్పారయ్యా అంటే గర్గాచార్యుల వారు వృషభానునికి చెబితే ఆ వృషభానుడు అంగీకరించి అన్నిటికీ ఆనందపడి తన కుమార్తె అయినటువంటి రాధాదేవిని ఎక్కడికి పంపించాడండి? బృందావనం పంపించాడు. ఆ సమయంలో ఆ పసిపిల్లవాడిని పెట్టుకుని వాళ్ళు ఆడుకుంటున్నారు. ఎవరు? నందరాజు, యశోద, అక్కడ ఉపనందులు, ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆడుకుంటున్నారు. ఆ ఆడుకుంటున్నటువంటి సమయంలో ఈ రాధాదేవి అక్కడికి వెళ్ళిందండి.
ఆ వెళ్ళినటువంటి సమయంలో నందరాజు చూచినటువంటి వాడు అతడికి తెలియకుండానే మనసా నికృత్యయా కృత్యయం, అతడికి తెలియకుండానే ఆ పసిపిల్లవాడిని తీసుకొచ్చి ఎవరి చేతిలో పెట్టాట? రాధాదేవి చేతిలో పెట్టేటండి. ఆ నల్లని వాడిని తీసుకొచ్చి ఆ యశోదాదేవి కూడా ఎందుకు ఇస్తున్నావయ్యా, వచ్చినావిడ ఎవరయ్యా, ఏమిటి పరిస్థితి అని అడగలేకపోయింది, మెదలకుండా. ఎందుకంటే ఎవరి వస్తువు వారికి చేరుతుంటే ఎవరు ఏం మాట్లాడతారు చెప్పండి? మాట్లాడే అవకాశం లేదు కదా. ఆ కారణం చేత పిల్లవాడిని మెదలకుండా ఎవరి చేతిలో పెట్టాడు, తీసుకువెళ్ళి ఆవిడ ఎప్పుడైతే వచ్చిందో వచ్చేటప్పటికి తీసుకొచ్చాడు. ఆవిడ ఎట్లా ఎత్తుకున్నదటండి, కరణేషు కార్యేషు దాసి కరణేషు మంత్రి. తర్వాత ఏమని చెప్పారు? భోజ్యేషు మాత. కన్న తల్లి పిల్లవాడిని ఎత్తుకున్నట్టుగా ఎత్తుకుని భుజాన వేసుకుని వెనక్కి తిరిగి బయలుదేరిందండి. ఎక్కడికి వచ్చింది అంటే యమునా తీరంలో ఉన్న భాండీరవనం దగ్గరికి వచ్చింది ఆ పిల్లవాడిని ఎత్తుకుని. వీళ్ళు వెనకాల నడిచి వస్తున్నారండి. అవునా? వెనక్కి తిరిగి ఒక్కసారి వాళ్ళను ఆగమని చెప్పిందట. ఉచ్చగతయేస్తవా తథ్యా, మీరు ఎక్కడ ఎవరు లోపలికి రావద్దు అని చెప్పింది. ఎప్పుడైతే లోపలికి రావద్దన్నారో నందరాజు, యశోద వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళంతా ఆగిపోయారు. ఈవిడ మాత్రం ఆ భాండీర వనం లోపలికి ప్రవేశించిందా? ప్రవేశించేటప్పటికి తథా ప్రవర్తిత షోడశ వర్షప్రాయ కృష్ణం ముకుందం బాలం గోపాల బాలం అని చెప్పారండి. ఆ పిల్లవాడు వెంటనే 16 ఏళ్ల వయస్సు వాడు అయ్యాటండి. ఆ పసివాడు 16 ఏళ్ల వయస్సున్నవాడయ్యి ఆ రాధాదేవి భుజం మీద చెయ్యి వేసి లోపలికి వెడితే, ఆ వనం లోపలికి వెడితే, ఆ బృందావనంలో భాండీరవనం ఇప్పటికీ ఉన్నదండి. వెడితే పులకింతగలుగుతుంది ఒక్కసారి ఒంటికి మనకు. అటువంటి దివ్యమైనటువంటి ధామం బృందావన ధామం. ఆ భాండీర వనంలో ప్రవేశించేటప్పటికి వాడు 16 ఏళ్ల వయస్సు వాడయ్యాడు. దివ్యాలంకార భూషితుడయ్యాడు. లోపలికి వెళ్ళేటప్పటికి బ్రహ్మగారు సిద్ధంగా కూర్చుని ఉన్నారటండి. ఎవరో ముందుగానే ఏర్పాటు చేసినట్టుగా వివాహం చేయడానికి కావలసిన సంభారములన్నీ వాటంతటవి ఏర్పాటు చేయబడి ఉన్నాయట. ఇక్కడికి వచ్చిన వాడెవ్వడు, ఆ 16 ఏళ్ల వయస్సులో మారినటువంటి వాడెవ్వడు, ఈమెను ఇక్కడికి తన వద్దకు తెప్పించుకున్న వాడెవ్వడు, ఆమె చేతులలో చేరిన వాడెవ్వడు, ఇన్ని చేయగలిగినటువంటి వాడు కావలసిన సంభారములను చేర్చుకోకుండా ఉంటాడా? ఎప్పుడు వచ్చినా ఎవరు తీసుకొచ్చారు, అక్రూరుడా ఉద్ధవుడా, ఇవన్నీ ప్రశ్నలు కాదు కావలసింది. వాటంతటవి ఏర్పాటు చేయబడి ఉన్నాయి. కళ్యాణము జరిగేటువంటిది ఉద్వాహము, అంతేగాని పెళ్ళి మాత్రం, పెళ్ళి వేరు ఇది వేరు. ఏది కళ్యాణము? కళ్యాణము అంటే శుభము మంగళప్రదము అని కదా మన అర్థం. ఆ మంగళప్రదమైనటువంటి స్థితి ఏది అంటే ఆ శక్తి కలిసినప్పుడు మాత్రమే మంగళప్రదమైనటువంటి స్థితి. శక్తి నశించినప్పుడు మంగళప్రదమైన స్థితి కలుగుతుందా? ఎవరికైనా కలిగేటువంటి అవకాశం లేదు. కనుకనే ఆ కళ్యాణ వైభవం ప్రసన్నంగా ఉన్నదటండి. ఏమండి, ఎప్పుడైతే ఆ బ్రహ్మదేవుడు అక్కడే కూర్చున్నాడో మెదలకుండా వచ్చి పీటల మీద కూర్చున్నారటండి. వీళ్ళిద్దరి కళ్యాణం ఎలా జరిగిందంటే అపురూపయా రహస్య ప్రసన్నం తథా నందశ్రేయసం కరయోగై అని చెప్పారు. ఎవ్వరికీ తెలియకుండా, ఎవ్వరికీ కనబడకుండా రహస్యంగా జరిగిందటండి. ఏమిటి రహస్యం అంటే ఒక్కటే మాటండి. జాగ్రత్తగా విందాం, కాస్త నిద్రావస్థను వదిలిపెట్టుకుని జాగ్రత్తగా విందాం. ఇక్కడ కృష్ణ పరమాత్మ ఎవరు, రాధాదేవి ఎవరు? రాధాదేవి అంటే ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం, మోక్ష దేవత. పరమాత్మ ఎవరు? పరబ్రహ్మం. ఆ కృష్ణుడు అని పిలువబడినటువంటి ఆ పిల్లవాడు ఎవరయ్యా అంటే పరబ్రహ్మం. పరబ్రహ్మము యొక్క యోచన లేకుండా, పరబ్రహ్మము యొక్క సంయోగము లేకుండా ఏ విధంగానూ మోక్షాన్ని పొందేటువంటి అవకాశం ఎంత చేసినప్పటికీ మోక్ష దేవత యొక్క అంగీకారం లేకుండా పరబ్రహ్మము కూడా మనకు మోక్షాన్ని ఇచ్చేటువంటి అవకాశం లేదు. అంగీకరిస్తున్నారా లేదా? స్విచ్ వేసేవారిని చూస్తున్నారు. ఇక్కడ కూడా ఆ విషయాన్నే చెప్పుకుంటున్నాం మనం. అర్థమైందండి? అది వేస్తే కానీ
ఆ వెలగవలసింది వెలగదు. అట్లాగే రాధాదేవి యొక్క సంయోగము ఉంటే కానీ పరబ్రహ్మము కూడా దేన్ని ఇవ్వలేడు, మోక్షాన్ని ఇవ్వలేడు. పరబ్రహ్మము ఒకవేళ మోక్షాన్ని ఇద్దాము అనుకున్నా ఎవరి అంగీకారం ఉండాలి? మనం స్విచ్ వేసిన కరెంటు ఉంటే తప్ప రాదు. అర్థమైందా అండి? ఆ పవర్ ఎవరయ్యా అంటే రాధాదేవే. మరి ఆ స్విచ్ ఎవరయ్యా అంటే పరమాత్మ. ఈ రెండు ఎట్లా జరుగుతాయంటే రహస్యంగానే జరుగుతాయి. అందుకనే వాళ్ళిద్దరినీ కలపటం కూడా మనం ఏమైనా చూస్తున్నామా అండి? ఏ వైరు దేంట్లో కలిసిందో కలపటం కోసం మనమే చేతులు అక్కడ పెట్టామా? ఇంకా ఎక్కడా పెట్టేటువంటి అవకాశం మనకు ఉండదు. అవునా కదా? ఏ విధంగా తెలుసుకుంటాం? ఇది రహస్య గమనం. అదేవిధంగా ఆ రాధాదేవి కృష్ణ పరమాత్మను చేరుకునుట కూడా రహస్యమే. కనుక ఎవ్వరికీ కనపడకుండా రహస్యంగా ఆ శక్తిని పరబ్రహ్మము వద్దకు చేర్చిన వాడు ఎవరయ్యా అంటే సాక్షాత్తు బ్రహ్మదేవుడు, సృష్టికర్త అయినటువంటి వాడు. ఎందువల్లయ్యా? అతడికి తెలిసింది కదా మరి రహస్యం, మిగతా వాళ్ళకి తెలియకపోయినా. అంటే అతడు ఆది పురుష అన్నాడండి. సృష్టి క్రమంలో మొట్టమొదటిసారి ఆవిర్భవించిన వాడెవ్వరు అంటే ఆ నారాయణుని యొక్క నాభి కమలము నుండి ఉద్భవించినటువంటి వాడెవరయ్యా అంటే సాక్షాత్తు చతుర్ముఖుడైనటువంటి బ్రహ్మదేవుడు. ఆ కారణం చేత అతనికి ఒక్కడికే ఈ అవకాశం లభించింది. ఆ కారణం చేత అంతేకాదు, సాక్షాత్తు తన పాదములు కడిగినటువంటి వాడికి ఏదో రకమైనటువంటి దివ్యత్వాన్ని కల్పించాలి కదా పరబ్రహ్మం. ఆ కారణం చేత ఇదిగో ఈ దివ్యత్వాన్ని కల్పించాడు. ప్రకృతి మాతను పరాత్పరుని వద్దకు చేర్చేటువంటి దివ్యత్వాన్ని కల్పించారు ఆ బ్రహ్మదేవునకు పరబ్రహ్మము. ఇప్పుడు రాధాదేవి ఆయన వశమయ్యింది. వశమయ్యిందా? ఎప్పుడైతే వశమయ్యిందో ఇప్పుడు రాధాదేవి ఆయన వెంటనే ఉన్నది, చెయ్యి పట్టుకున్నది. ఒక్కసారి వివాహం అయిపోయిన తర్వాత ఆ 16 ఏళ్ల వాడు ఏమయ్యాడయ్యా? 10 రోజుల పిల్లవాడులాగా మారిపోయాడండి. 10 దిన వ్యవస్థిత ఆయా పురుషోత్తమాది దర్శనం వదతి గర్గం మహర్షీణ. ఆ గర్గాచార్యుల వారు ఇట్లా చెప్పారయ్యా అని నారదుడు బహుళాస్తునితో చెబుతున్నాడు. వెంటనే ఏమైపోయాటండి వీడు? పసిపిల్లవాడైపోయాట. రాధాదేవికి దుఃఖం కలిగిందటండి. దుఃఖం కలిగితే ఆ పసిపిల్లవాడు మాట్లాడాట. ఇంకా వాడికి మాటలు రాలా. వాడేం మాట్లాడాట? ఏమని? నేను నీ వద్దకు పరిపూర్ణంగా చేరుకునేంత వరకు ఈ వయస్సులో చేయవలసిన కర్మలు కొన్ని ఉన్నవి. వాటిని నిర్వర్తించటం కోసం నీ శక్తి కావాలి గనక నేను పొందాను. వ్యక్తిగా నీవు ఉన్నావు కానీ శక్తిగా నా వద్దనే ఉన్నావు, దుఃఖపడవలసిన పని లేదు అని చెప్పారు. ఇది గర్గాచార్యుల వారు చెప్పిన మాట అని నారదుల వారు ఎవరికి చెబుతున్నారంటే బహుళాశ్వుడు అనేటువంటి జనకునకు చెబుతున్నారు. అతనికి కూడా జనకుడు అనే పేరు. ఆ రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళకు ఎవరికైనా ఏ పేరు వస్తుంది అంటే జనకుడనే అంటూ ఉంటారు. కనుక అయితే వస్తుత అతడికి పెద్దలు పెట్టినటువంటి నామధేయం ఏదయ్యా అంటే బహుళాశ్వుడు అనేటువంటి నామధేయం. ఆ బహుళాశ్వునకు నారదుల వారు చెబుతున్నారు, నీవు రూపం చేత విడిగా ఉన్నప్పటికీ తత్వం చేత ఎవరి వద్ద ఉన్నావు? నా వద్దనే ఉన్నావు. ఈ వయస్సులో నేను చేయవలసినటువంటి కర్మలు కొన్ని ఉన్నవి కనుక ఆ కర్మలకు నీ శక్తి ఆవశ్యకత ఉన్నది కనుక నిన్ను పొందా. రూప ఆవశ్యకత వేరు, శక్తి ఆవశ్యకత వేరు. అర్థమైందండి? రూప ఆవశ్యకత ఫోటోతో కూడా వస్తుంది, అవునా కాదా అండి? ఓ విగ్రహం, ఇప్పుడు రామచంద్ర ప్రభువు అశ్వమేధ యాగం చేయడం కోసం సీతమ్మ వారిని అరణ్యాలలో దించి రమ్మనమని పంపారు కనుక ఇప్పుడు యాగం చేయడానికి ప్రక్కన శక్తి స్వరూపమైనటువంటి తల్లి ఉండాలి కనుక ఆవిడ లేదు కనుక ఏం చేశారు? బంగారంతో సీతమ్మ విగ్రహాన్ని చేయించి ప్రాణప్రతిష్ఠ చేయించి ప్రక్కన కూర్చుండబెట్టుకుని సంకల్పం చేశారు, అవునా కాదా అండి?
వాళ్ళు అట్లా ఉన్నటువంటి సీతమ్మ కూడా భగవంతుణ్ణి కోరుకున్నదటండి, విగ్రహ రూపంలో ఉన్నటువంటి ఆవిడ. ఇప్పుడు కాదు, నేను ద్వాపర యుగంలో నీకు అవకాశం ఇస్తానన్నట్ట. అట్లా వచ్చినటువంటి గోపికలు కూడా ఒక యూథముగా ఉన్నది అని చెప్పారు. ఎంతమంది కోరుకున్నారో ఆ పరమాత్మను. అసలు కోరుకోకపోవటం తప్పు, కోరుకోవటంలో దోషమేమీ లేదు. కోరుకున్నది ఎవరిని అంటే సాక్షాత్తు పరబ్రహ్మమును. కోరవలసినది కూడా ఎవరిని అంటే సాక్షాత్తు పరబ్రహ్మమునే. కనుక ఈ వయస్సు చేత నేను పైగా ఏమని పిలిచారట, అమ్మా రాధా అని పిలిచారు. మాతాయా కృతయా సంబోధనం అన్నారు. ఏమని పిలిచారటండి, అమ్మా అని పిలిచారటండి. పిలిచి నేను ఈ వయస్సులో చేయవలసినటువంటి కర్మలు ఎన్నో మిగిలి ఉన్నాయమ్మా, ఆ మిగిలి ఉన్నటువంటి కర్మలను ఆచరించడం కోసం మరల ఈ వయస్సుకు వచ్చా. నీవు దిగులు పడవలసినటువంటి ఆవశ్యకత లేదు. నీ చేతికి అందేటువంటి సమయం వస్తుంది, అప్పుడు నేను తప్పక వస్తా. అప్పటి వరకు నీవు నా సాధన చేయవలే అని చెప్పారు. నా సాధన చేయవలే అంటే ఆ కృష్ణానామ సంస్మరణ తప్ప ఇంకొకటి. ఆ బ్రహ్మదేవుడు కూడా వారి వద్ద నిలబడి ఒక్కటే చెప్పాడు, త్వదీయం పురాణ దాంపత్యం యోగం వేదోపబృంహణం గోలోకధామం అధినాయకం లీలాయా అనంతపూరుషం. ఇతడు లీలా మానుష విగ్రహుడు. ఆ లీలామానుష విగ్రహుడైనటువంటి వాడికి లీల యొక్క శక్తి ఎవరు అంటే నీవేనమ్మా. కేవలం ఈ భూమి మీద అవతరించడం చేత నిన్ను నీవుగా ఊహించుకుని బాధపడుతున్నావే తప్ప అసలైనటువంటి నీవు ఎవరో తెలుసుకోవడం కోసమే నీ యొక్క శక్తిని ఎవరి దగ్గరికి చేర్చడం జరిగింది. ఇప్పటి వరకు వృషభానుని కూతురు అనే భావనతోనే ఉన్నది ఆవిడ. ఆ బర్సానాలో ఆడుకుంటోంది. ఇప్పటికీ ఉన్నది కదండి బర్సానా. అక్కడ రాధాదేవి దేవాలయం ఉన్నదండి, దివ్యమైన దేవాలయం కొండ మీద ఉంటుంది. మనం దర్శించవచ్చు రాధాదేవిని. ఉపాసనా పరులంతా అక్కడ కూర్చుని ధ్యానం చేస్తూ ఉంటారు. రాధా ధ్యానం సామాన్యమైనటువంటిది కాదు కదా. ఆ కారణం చేత నీవు కేవలం అతడి ఇంత కలిగినటువంటి సామాన్య పిల్లవు అని అనుకుంటున్నావమ్మా. నీకు ఉన్న భావన పోగొట్టడం కోసమే మీ ఇద్దరిని ఒకచోటికి చేర్చి ఆ కళ్యాణాన్ని నిర్వర్తింపజేసేటువంటి స్థితిని కల్పింపబడింది. ఇప్పుడు నీకు పరిపూర్ణమైనటువంటి విషయం అవగతమవుతుంది. కనుక నీవేమీ దిగులు పడవలసిన పని లేదు, బరసానా చేరవలసింది అని ఆజ్ఞ ఇచ్చారు. ఎవరు ఆజ్ఞ ఇచ్చింది? సాక్షాత్తు బ్రహ్మదేవుడు, చతుర్ముఖుడైనటువంటి బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు చెప్పిన ఆజ్ఞను అనుసరించి ఆ పరమాత్మను, పసివాడుగా మారిన పరమాత్మను దర్శిస్తూనే వెనుకకు తిరిగింది రాధాదేవి. ఇప్పుడు కళ్యాణం అయిపోయిందా కాలేదా అండి? అయిపోయింది, కళ్యాణం అయిపోయింది. ఎక్కడికి చేరవలసినటువంటి శక్తి అక్కడికి చేరింది. ఆ శక్తి ద్వారా అతడు చేయదలుచుకున్నటువంటివి ఏవైతే ఉన్నాయో వాటి వ్యూహములనన్నిటినీ రచించుకుని ఉన్నాడు. కేవల దేహమాత్రమైనటువంటి రాధాదేవి మాత్రమే ఎక్కడికి చేరింది అంటే వృషభానుని ఇంటికి చేరింది. ఆ వృషభానుడు కూడా సాక్షాత్తు పరబ్రహ్మమే తనకు జామాత అయినందుకు ఆనందపడుతున్నాడు. జామాత అంటే అల్లుడు అని భావం. ఆ జామాత అయినందుకు ఆనందపడుతున్నాడండి. అందరినీ కూడా దివ్యమైనటువంటి ఆశీర్వచనాన్ని దేవతలంతా అందించారు. పుష్పవృష్టిని కురిపించారు. దేవదుందుభులు మ్రోగించారు. వాళ్ళకు జరగవలసినది అన్నీ జరగడానికి అవకాశం లభించింది. ఏమిటా జరగవలసినవి? త్రిభువనం వ్యవస్థితాయై మోహం లీలాపాలకం శ్యామం రూపం తథైవ కించన ఏతద్ దుష్ట శిక్షణం పరితృప్తయా ఆప్యాయేయం తథా ప్రవర్తయే బాలముకుందం. ఆ బాలుడైనటువంటి వాడు ఏ వయస్సులో ఏ స్థితిలో ఉన్నవారిని సంహరించాలి. దానికి కూడా ఓ పద్ధతి ప్రకారం దుష్టత్వాన్ని పోగొట్టాలి అంటే ఏ సమయంలో పోగొట్టాలి? దుష్టత్వాన్ని ఎప్పుడు పడితే అప్పుడు పోగొట్టేటువంటి అవకాశం లేదటండి. దానికో సమయం, ఓ ముహూర్తం, కాలం, వ్యవస్థ ఏర్పడి ఉన్నది. దాన్ని అనుసరించే దుష్టత్వాన్ని పోగొడితే
ఎవరిని రక్షించిన వాడవుతాడు అంటే శిష్టులను రక్షించిన వాడవుతాడు. శిష్టులను రక్షించడానికి ఏం చేయాలి? దుష్టత్వము. పంట బాగా పండాలి, పంట చేతికి రావాలి అంటే మనం ఈ పంట బాగా పండడానికి కావలసిన ఎరువులు అవన్నీ వేయవలసిన పనిలే. ముందు ఆ చేలో ఉన్నటువంటి కలుపు మొక్కలను తీసివేయాలి. అంతే కదండి. ఆ కలుపు మొక్కలు ఎప్పుడైతే తీసేస్తామో ఆ భూదేవికి ఉన్న బలమంతా దేనికి చెందుతుంది? మనకు కావలసినటువంటి పంటకు మాత్రమే చెందుతుంది ఆ బలం. కలుపు మొక్కలు ఉన్నంత వరకు ఆ భూమి యొక్క బలాన్ని ఏవి తీసుకుంటాయి? ఈ పంట కన్నా కలుపు మొక్కలు ఎక్కువ తీసుకుంటాయి. అందువల్ల మనం ఏం చేయాలి? ఆ కలుపు మొక్కల్ని ముందు తీసేయాలి. ఎప్పుడైతే తీసేస్తామో పంట చక్కగా చేతికి అందుతుంది. అదేవిధంగా దుష్టత్వాన్ని ఎప్పుడైతే ఛేదించగలుగుతామో శిష్టత్వము లోకంలో రక్షింపబడుతుంది. శిష్టత్వం ఎప్పుడైతే లోకంలో రక్షింపబడిందో లోకమంతా కూడా భగవన్మయముగా మారుతుంది. మొత్తం అంతా భగవన్మయమే కదండి. సర్వం బ్రహ్మమయం అని కదా చెప్పుకున్నది. కనుక ఆ విధమైనటువంటి స్థితి, బ్రహ్మ కానటువంటి వస్తువు ఏది ఉన్నది లోకంలో? ఏదీ లేదు. విశ్వం విష్ణు, మొత్తం అంతా అతడే నిండి ఉన్నాడు. అంతటిలోనూ అతడే ఉన్నాడు, అంతటిని తనలో నింపుకున్నాడు. ఇటువంటి తత్వాన్ని మనం బోధ చేసుకోవాలి అంటే ఏ సమయంలో ఏ విధంగా బోధ పొందాలి, ఏ సమయంలో ఏ విధంగా ఎవరిని శిక్షించాలి, దానికి ఒక వ్యూహం ఉన్నది. ఆ వ్యూహాన్ని అనుసరించి ముందుకు వెళుతున్నారయ్యా అని ఈ విషయాన్నంతటినీ కూడా నారదుల వారు ఎవరికి చెబుతున్నారండి? వృషభానునకు కాదండి, బహుళాశ్వునకు తెలియజేస్తున్నారు. ఆ బహుళాశ్వుడు ఉన్నట్టుండి ఒక్క మాట అడిగాడు, అయ్యా ఈ వృషభానుడు వీళ్ళంతా ఎంత అదృష్టవంతుడయ్యా, సాక్షాత్తు మోక్ష దేవతనే పుత్రికగా పొందాడు. ఆ నందరాజు ఎంత గొప్పవాడు, అసలు వీళ్ళందరూ ఎవరయ్యా? ఇంత అదృష్టాన్ని పొందడానికి గల కారణం ఏమిటయ్యా, పరిస్థితి ఏమిటి చెప్పమన్నాడండి. వెంటనే నారదుల వారు మళ్ళీ గుర్తు సవరించుకొని చెబుతున్నారు, ఆయన నందులు, ఉపనందులు, నవనందులు, నవయోగులు అని ఉన్నారయ్యా. వాళ్ళల్లోనే వృషభానులు కూడా ఒక జాతి వాడు. ఈ 5 లక్షల గోవులకు అధిపతి అయినటువంటి వాడిని ఉపనందుడు అంటారు. 9 లక్షల గోవులకు అధిపతి అయినటువంటి వాడిని నందుడు అని అంటారు. 10 లక్షల గోవులకు అధిపతి అయినటువంటి వాడిని వృషభానుడు అంటారు. 1,000,000 గోవులకు అధిపతి అయిన వాడిని నందరాజు అని పిలుస్తూ ఉంటారు. అర్థమైందా అండి? ఇంతే కాకుండా జాగ్రత్తగా చెబుతున్న వినవయ్య, వీతిహోత్రుడు, మీరు కూడా గుర్తుపెట్టుకోండి, వీతిహోత్రుడు, అగ్నిభుక్కు, శాంబుడు, శ్రీవరుడు, గోపతి, శృతుడు, వజ్రేశుడు, పావనుడు, శాంతుడు అని ఉన్నారు. వీళ్ళు ఎంతమంది? మొత్తం 9 మంది. వీళ్ళని ఏమంటారు అంటే ఉపనందులు అంటారు. వీళ్ళ వల్ల కూడా ఒక ప్రయోజనం ఉన్నది. ప్రయోజనం ఉన్నది కనుకనే దేవలోకంలో ఉన్నటువంటి వీళ్ళని భూలోకంలో అవతరించమని తండ్రి ముందుగానే చెప్పాడు. అంతేకాదు గయుడు, విమలుడు, శ్రీశుడు, శ్రీధరుడు, మంగళాయనుడు, మంగళుడు, రంగవల్లీశుడు, రంగోజి, దేవనాయకుడు అనేటువంటి 9 మందిని నవనందులు అని పిలుస్తూ ఉంటారు. ఈ నవనందులు, ఆ ఉపనందులు వీళ్ళంతా ఎప్పుడు ఎవరితో తిరుగుతూ ఉంటారు అంటే పరమాత్మతో తిరుగుతూ ఉంటారు. అతని చుట్టూతా తిరుగుతూ ఉంటారు, అతన్నే ఆశ్రయించుకుని ఉంటారు. వీళ్ళు మాత్రమే కాకుండా నీతివిధుడు, మార్గదుడు, శుక్లుడు, పతంగుడు, దివ్యవాహనుడు, గోపేష్ఠుడు అని 6 ఉన్నారు. ఆ 6 గోపేష్ఠుడు అనబడేటువంటి వాడు శ్రేష్టమైన వాడు. అతన్నే వృషభానుడు అని పిలుస్తూ ఉంటారు. ఎందువల్ల పిలుస్తూ ఉంటారు అంటే ఇక్కడ నారదుడు చెబుతున్నాడండి, సర్వే ఏతద్ వంశపాలకాః సూర్యోపాసకాః అని చెప్పారండి. ఈ వంశంలో ఉన్న వాళ్ళందరూ కూడా సర్వే వంశపాలకాః, ఆ వంశంలో వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఎటువంటి వాళ్ళయ్యా అంటే సూర్యోపాసకాః, ఆ సూర్యోపాసన చేస్తున్నటువంటి వాళ్ళండి. దివ్యమైనటువంటి సూర్యోపాసన.
సామాన్యమైనటువంటిది కాదు. ఆ సూర్య భగవానుని ఉపాసన చేయటం అనేటువంటిది లోకంలో ప్రత్యక్ష దైవం ఎవరు అని అడిగితే మనం వెంటనే ఏం సమాధానం చెప్తాము? లోకానికి అంతటికీ కూడా రోజు ఇంట్లో బల్బులు వెలిగించుకున్నా, ఏసీ వేసుకున్నా, ట్యూబ్ లైట్ అయినా ఎంతైనా నెల వచ్చేటప్పటికి దానికి ఎంత ఖర్చు అయిందో కరెంటు కడుతున్నామా? కట్టట్లేదు. పంపులో నుంచి నీళ్లు వస్తున్నాయి అంటే చిట్ట చివరికి ట్యాప్ ట్యాక్స్ అని పంపు కూడా నీళ్లు పట్టుకున్నందుకు ట్యాక్స్ కడుతున్నాం. కానీ తెల్లవారేటప్పటికీ ఎప్పుడు ఉదయించాలో అప్పుడు ఉదయించి మనల్ని నిద్రలేపి మనల్ని కార్యోన్ముఖులను చేస్తూ మన యొక్క కర్మలు మనం చేసుకునే స్థితిలో నడుపుతున్నటువంటి ఆ సూర్య భగవానునికి మనం ఇంతవరకు ఎంత ట్యాక్స్ కట్టామో ఒక్కసారి ఆలోచించండి. ఆ ట్యాక్స్ కట్టడం ఏమిటయ్యా అంటే కనీసం వాడు ఉదయించిన తరువాత నువ్వు లేచి స్నానం చేసేటప్పుడు సప్తాశ్వరథమారూఢం ప్రచండం కస్య పద్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం అని ఒక్కసారి దోషుడు నీళ్లు పోస్తే చాలట వాడు పరవశించిపోతాడు అని చెప్పారండి. ఆ విధంగా సూర్యోపాసన చేసి ఎంత సూర్యోపాసన చేశారయ్యా వీళ్ళందరూ అంటే వాళ్ళ వంశానికే భానుడు అని ఆ సూర్య భగవానుని నామాన్ని ఉటంకించి చెప్పేటువంటి స్థితిలో వాళ్ళు ఉపాసన చేశారు. ఎవరిని ఉపాసన చేశారు అంటే ఆ సూర్య భగవానుని ఉపాసన చేశారు. కనుకనే ఆ వంశంలో కలిగిన వాళ్ళనందరికీ పేరు చివర ఏం పెడుతున్నారు? భానుడు అని నామకరణం చేస్తున్నారు. అందున ఈ ఉండేటువంటి వాడిని ఎవరు ఏమంటారు అంటే 10 లక్షల ఆ గోవులకు అధిపతి అయినటువంటి వాడిని వృషభానుడు. ఎంతమంది వృషభానులు ఉన్నారయ్యా అంటే శుక్లుడు, పతంగుడు, దివ్యవాహనుడు, గోపేష్ఠుడు 6 ఉన్నారని. మొత్తం మార్గదుడు అనబడేవాడు, నీతి విధుడు, వాళ్ళ పేర్లు వాళ్ళకున్నాయి. కానీ వాళ్ళను మొత్తం అందరినీ కలిపి ఏమని పిలుస్తారు అంటే వృషభానులు అని పిలుస్తారు. శ్రేష్టమైనటువంటి తత్వం. అందున కూడా గొప్పవాడెవరయ్యా అంటే గోపేష్ఠుడు అనబడేటువంటి వృషభానుడు శ్రేష్టమైనటువంటి వాడు. అతడి పుత్రికయే ఎవరు అంటే ఈ రాధాదేవి. కారణం ఏమంటే శ్రేష్టత్వము ఉన్న చోట మోక్షతత్వం ఉంటుంది, కానీ శ్రేష్టత్వం లేని చోట మోక్షత్వం ఉండేటువంటి అవకాశం. ఈ విధమైనటువంటి స్థితి. ఎప్పుడైతే పసివాడుగా మారాడో మళ్ళీ వీడి పనులు వీడు చేస్తూనే ఉన్నాడు. అనేకమైనటువంటి బృందములను దగ్గర పెట్టుకుని ఎవరెవరిని తరింపజేయటానికి అతడు వ్యూహాన్ని రచించాడు. ఆయా గోపికల ఇండ్లకు వెళ్ళి వాళ్లకు కావలసినటువంటి విధానం, వాళ్ళ ఇళ్లల్లో ఉండే పాలు, పెరుగు, వెన్న, నెయ్యి ఎందుకు తింటున్నాడయ్యా అంటే ఇవి కేవలం ఏమని చెబుతున్నారు గర్గాచార్యుల వారు? త్రిగుణాయాయై రచయానాం దశ దిశా వ్యాప్తై బ్రహ్మాండం కవదీప్తయా సప్తద్వీపయోగ్యం సత్ర సముద్రాణి ఉభయాకులం ఏతద్భవయై భూమే అవస్థితః. ఇవన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయి అని చెబుతున్నారయ్యా? సప్త సముద్రములు త్రిగుణముల చేత రచింపబడి బ్రహ్మాండమంతా కూడా వ్యాపింపబడి సప్తద్వీపముల చేత యోగము చేయబడి సప్త సముద్రముల చేత ప్రవహింపబడి ఈ భూభాగమంతా ఏర్పరిచినటువంటి పరబ్రహ్మము ఎవరయ్యా అంటే ఈ పసివాడుగా ఉన్నటువంటి అతడే. ఎప్పుడు ఏర్పాటు చేశాడు అంటే యజ్ఞవరాహమూర్తి అయి ఇవన్నీ ఏర్పాటు చేసి ఆ భూభాగాన్ని లోకంలో ఉండేటువంటి మనకందరికీ కూడా అప్పగించినటువంటి వాడు. ఇప్పుడు ఎవరెవరికైతే వాటిని అప్పగించాడో ఆ అప్పగించబడినటువంటి వస్తువులను దుర్వినియోగం చేస్తే ఏం చేయాలి? వాడు సద్వినియోగం చేసే విధంగా వాళ్ళను మార్చాలి. కనుక వాళ్ళ వద్ద ఉండేటువంటి రాగ ద్వేషములు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించాలి. ఈ రాగద్వేషములు రెండు కూడా ఎలా ఏర్పడతాయి అంటే విషయ వాసనల వల్ల, రెండవది అహంకార మమకారముల వల్ల. ఈ పిల్లవాడు నావాడు అనుకుంటే వాడు తప్పు చేసినా ఏమీ అనదు ఆ తల్లి. పక్క ఇంటి వాళ్ళ పిల్లవాడు అనుకునేటప్పటికీ ఏం చేస్తుంది? అయ్యో తప్పు చేశాడు కదా అని వాడి మీద చాడీలు చెబుతుంది తల్లి, లేదా ఆవిడే దండిస్తుంది.
ఇటువంటి పని లేకుండా సర్వమును ఏకమయంగా చూచేటువంటి విధానాన్ని కల్పించాలి కనుక తాను కూడా ఎవరుగా మారి వారి మధ్య సంచరిస్తున్నాడు అంటే పసివాడుగా మారి వాళ్ళ మధ్య సంచరిస్తున్నాడు. ఆ సంచరించేవాడు వాళ్ళ ఇళ్లలో ఉండే పాలు పెరుగు వెన్న నెయ్యి స్వీకరిస్తున్నాడు అంటే అవన్నీ కూడా వాళ్ళ వద్ద ఉన్నటువంటి విషయ వాసనలు అని చెప్పారు గర్గాచార్యులు. ఆ విషయ వాసనలను అన్నిటినీ ఎప్పుడైతే అతడే స్వీకరిస్తాడో వెంటనే వాళ్ళ యొక్క హృదయాలు ఏమవుతాయంటే మలినరహితం అవుతుంది. మలిన రాహిత్యం ఎప్పుడైతే ఏర్పడుతుందో దివ్యత్వం కలుగుతుంది. ఆ దివ్యత్వం వల్ల ఎవరు దర్శనమిస్తారు అంటే దివ్యతే ఇది దేవ, సాక్షాత్తు ఆ పరాత్పరుడే దర్శనమిస్తారు. నిరంతరము ప్రకాశించేటువంటి లక్షణము కలిగిన వాడు. అందుకనే దివ్యతే ఇది దేవ, ప్రకాశించేటువంటి లక్షణము కలిగినటువంటి వాడు. అందువల్ల ఆ విధమైన స్థితి కనబడిందండి. ఇలా జరుగుతుందా? ఒక్కనాడు యమునా నది ఒడ్డున ఉన్నటువంటి మట్టి ఇంత తీసుకుని నోట్లో పోసుకున్నాడు. ఎవరు పోసుకున్నది? ఆ పసిపిల్లవాడు. పోసుకునేటప్పటికీ గోపబాలకులంతా వెళ్ళి చెప్పారు, బలరాముడు కూడా వెళ్ళి చెప్పాడు. ఎప్పుడెప్పుడు వీడు ఏం చేస్తాడా చూసి చెబుదామని ఎదురు చూస్తూ ఉంటాడండి. ఎవరు ఎదురు చూస్తూ ఉండేది? ఆ బలం వ్యవస్థిత రామ బలరామ అని కూడా చెప్పారు. వ్యుత్పత్తి, అనేకమైన వ్యుత్పత్తులు కావాలి కదా మనకు. ఆ కారణం చేత ఎప్పటికప్పుడు కంటికి రెప్పవలే ఆ కృష్ణయ్యను కాపు కాస్తూ ఉంటాడు. అటు మట్టి ఎప్పుడైతే నోట్లో పోసుకున్నాడో వెళ్ళాటండి. వెళ్ళి ఆ యశోదమ్మకు చెప్పాడు, యశోదమ్మ ఏదైనా మట్టి తిన్నావా? నేను వెన్న పెడుతున్నాను కదా నీకు, ఎందుకురా మట్టి తిన్నావు అని అడిగేటప్పటికీ ఏం చెప్పాట? అమ్మా, మన్ను తినంగా నేను ఆకుంటినో వెర్రినో భాగవతం చెప్పింది మనకు. ఇక్కడ మాత్రం గర్గాచార్యులు వారు ఒక్కటే మాట అన్నారు, మూర్ఖో యజ్ఞస్తి సర్వై మద్బాంధవాగా స్నేహయుక్తం. అమ్మా, వాడు అన్నట్టండి ఆ పసిపిల్లాడు. గర్గాచార్యులు వారు ఎంత మధురంగా అన్నారంటే, అమ్మా, వీళ్ళని మూర్ఖులని తెలియక నా స్నేహితులుగా నేను స్వీకరించాను. ఏమన్నట్టండి ఆ పసివాడు? వీళ్ళు మూర్ఖులు దుర్మార్గులని తెలియక నా స్నేహితులని నా బాంధవులని నేను దగ్గరకు తీశా. నా మీద వీళ్ళు చెప్పేవన్నీ అసత్యాలు. ఇప్పుడు ఏమర్థమైందండి? అసత్యం చెప్పేవాడు భగవంతుని దృష్టిలో మూర్ఖుడు, అబాంధవుడు అని చెప్పారు గర్గాచార్యుల వారు. భగవంతుడు ఎందుకంటే లోకంలో ఉండేటువంటి సద్గుణములలో మొట్టమొదటి గుణం సత్యపాలన. అసత్యం వల్ల కలిగేటువంటి దోషం, పాపం ఎంతో గొప్పదని మనకు గరుడ పురాణం చెబుతుంది. ఒక అసత్యం వల్ల అంత గొప్ప పాపం కలుగుతుందట. ఎప్పటికప్పుడు ఆ పాపాన్ని పరిహారం చేసుకోవడానికి నువ్వు ఏదో సత్కర్మ చేస్తూ ఉండవలసింది. తెలిసో తెలియకో అసత్యం చెబుతావు. ఎప్పుడు కూడా ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి మనం, అసత్యం ఎవడు చెబుతారు అంటే భయపడిన వాడే చెబుతాడు. సరదాగా ఎవ్వడూ చెప్పడు అసత్యాన్ని. ఈ సత్యాన్ని కనుక చెబితే నాకేదైనా జరుగుతుందేమో అనేటువంటి భయం చేతనే ఏం చేస్తాడు? అసత్యాన్ని చెబుతాడు. ఎప్పుడైతే భయాన్ని తొలగించే పని జరుగుతుందో అసత్య సంభాషణ లోకంలో ఉండేటువంటి ఆవశ్యకత ఉండదు. కనుక ఈ అసత్యము అనబడేటువంటిది ఏదైతే ఉన్నదో దాన్ని ఎవరు పొందినా వాళ్ళని భగవంతుడు స్వీకరించే అవకాశం ఉండదు. అందుకనే చెబుతున్నాడు, వీళ్ళందరూ నేను స్వీకరించా, ఇంత దుర్మార్గులు అసత్యవాదులు అన్న సంగతి నాకు తెలియదు, నాకు మిత్రులుగా నేను స్వీకరించానమ్మా, చాలా పొరపాటు చేశా. వాళ్ళు చెప్పిన మాటనే కనుక నీవు నమ్మేట్టయితే దర్శయ హాస్యముఖం, నీవు ఒక్కసారి నేను నోరు తెరుస్తా, నీవు నా నోట్లో చూడు, మట్టి వాసన వస్తుందేమో. వెంటనే ఆవిడ తెరువురా అని అనకుండానే నోరు తెరిచాడండి. ఆవిడేమీ అడగల, అయితే నోరు తెరవరానే చూస్తాను అని ఆవిడేమీ ఎదురు చెప్పలా, మెదలకుండా నోరు తెరిచాడు. కారణం ఏమయ్యా అంటే కేవలం తాను ఏది చేయదలుచుకున్నాడో అది చేయటమే తప్ప ఇంకొకరి ఆజ్ఞతో భగవంతునికి ఏమీ సంబంధం లేదు.